105 కంప్లీట్ అయి 106 జయంతిని నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఈ నిజామాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ అయింది జయంతి చేయడం. కాబట్టి నిజామాబాదు జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, నిర్మల్ జిల్లాలో, అదే రీతిగా ఆదిలాబాద్ జిల్లా, సో జైరాబాద్ ఆ ప్రాంతంలో అన్నబాబు సాటే మాంగ్ కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకొని అందుకు ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ ఒకటి, ఆయనను గవర్నమెంట్ చేయడము అన్న ఆనర్ చేయడానికి ఈరోజు మరాఠా సమాజ్ అధ్యక్షులు దిగంబర్ ప్రవర్ ఈరోజు ఆయన ద్వారా ఫ్లాగ్ హాస్టింగ్ ఢిల్లీ, మళ్ళీ నాంపల్లి, మోహన్ అన్ని సంఘాలు వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమానికి ఇచ్చేసారు. ఇది ఈ నెలంతా జరుగుతుంది. ప్రోగ్రామ్స్ ఈ నెలంతా జరుగుతుంది. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈరోజు మహారాష్ట్రకు నిజామాబాద్కు ఎక్కువ సంబంధాలు కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో నిజామాబాదు పట్టణంలో మరాఠా సమాజ్ కూడా దరిదాపు 30,000 మంది ఈరోజు నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఈ అన్నబాబు సాటే మరాఠా సమాజ్ దగ్గర సంబంధాలు ఉన్నాయి, అంటే సేమ్ ఒక్కటే రాష్ట్రానికి సంబంధించినది. కాబట్టి దీనికి శివాజీ మహారాజుకు ఆయన యొక్క ఆలోచన ప్రకారం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముందుకు పోతూ ఉంటూ ఈరోజు ఆయన ఆలోచన ప్రకారము అన్నబాబు సాటే చదువు, ఆస్తి, డబ్బు ముఖ్యం కాదు, కానీ సమాజంలో అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి. కాబట్టి ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకునే అవకాశం వచ్చింది. ఆయన పద్ధతిలో సమాజంలో అందరూ కూడా పైకి రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రెస్ సోదరులకు విచ్చేసిన పెద్ద ఎత్తున వీళ్ళు చేశారు. దీనికి కమిటీ గంగాధర్ అధ్యక్షులు అన్నబాబు సాటే వాళ్ళ కమిటీ కూడా దీన్ని చొరవ తీసుకొని నిజామాబాద్లో ఈ స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఇతర నాయకులు కూడా సహకరించారు. వాళ్ళ కోఆపరేషన్తోనే ఈరోజు ఈ స్టాచ్యూ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా గొప్ప కార్యక్రమాలు, ఎందుకంటే ఇక్కడ నిజామాబాదులో నాగారంలో ఉన్నారు, సారంగపూర్లో ఉన్నారు, చాలా ప్రాంతాలు ఆర్మూర్లో ఉన్నారు, చంద్రశేఖర్ కాలనీలో ఉన్నారు, గౌతమ్ నగర్లో ఉన్నారు, కెనల్ కట్టంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ఒక యూనిటీ గురించి ఒక మంచి అవకాశం దొరికింది. కాబట్టి రాబోయే దినాల్లో గొప్పగా కార్యక్రమాలు జరగాలని కోరుతున్నాను.